రేపటి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో మోదీ సర్కార్కు బహిరంగ లేఖను రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీఎస్టీ స్లాబ్ రద్దు మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటోందన్నారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుందంటూ ప్రచారం చేస్తోందన్నారు. గత పుష్కర కాలంగా పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల రూపంలో ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రతి నెల వేలాది రూపాయలు పెట్రోల్, ఎల్పీజీ, డీజిల్ రూపంలో భారం మోపుతూ జీఎస్టీ స్లాబ్ మార్పు వల్ల కేవలం 10 రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ధరల తగ్గింపు పైన చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రాథమిక కారణమైన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే రవాణా భారం తగ్గి దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు కేటీఆర్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ పైన పన్నులు తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేంద్రానికి సవాల్ విసిరారు. లేకుంటే మోదీ ప్రభుత్వ మాటలు మరొక జంలాగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని తేల్చి చెప్పారు. విద్యకు సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలన్నారు. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు మరియు ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలన్నారు కేటీఆర్.